మీరు బలంగా నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నన్ను భారీ ప్రజలతో గెలిపించిండ్రు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మీకు అందరికీ ప్రతి గ్రామంలో మొదటి విడతలో పార్టీలకు అతీతంగా ఎవరైతే కష్టపడి పని చేస్తుండ్రో అదేవిధంగా పేదవాళ్ళు బడుగు బలహీన వర్గాలు అభివృద్ధికి అదేవిధంగా సంక్షేమానికి చాలా దూరంగా చివరి వయసులో ఉన్న ప్రతి పేదవాళ్ళని గుర్తించి ఈరోజు ఇల్లు ఇస్తే ఇప్పటికే 16 మందికి మీకు లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టాం. అదేవిధంగా నేను ఈ నెల చివరి రోజు బేస్మెంట్ కట్టుకుంటే మీకు వెంటనే ₹1,00,000 వస్తుంది. బేస్మెంట్ కట్టుకున్న తర్వాత గోడలకు ₹1,00,000, అదేవిధంగా స్లాబ్ ₹2,00,000, ఇంటీరియర్ బయటకు శానిటరీ వర్కులకు ఫ్లోరింగ్ అన్నిటికీ ₹1,00,000 ఇస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వం చాలా జాగ్రత్తగా పక్కబందిగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం దివాలా తీసినటువంటి రాష్ట్రాన్ని మనకి ఇచ్చినా కూడా ఒక క్రమశిక్షణతో ఆర్థిక క్రమశిక్షణతో అన్ని సంక్షేమ పథకాలు గాడిన పెట్టుకుంటూ అభివృద్ధిని కూడా ముందు వరుసలో నడిపించుకుంటున్నాం. నేను వాళ్ళు చేసిన తర్వాత మొట్టమొదటిగా ప్రజాపాలన కార్యక్రమం ఈ రైతు వేదిక స్టార్ట్ చేశారు. 3 మండలాలు ఏదున్నా మొదటిగా మిమ్మల్ని గుర్తిస్తున్నా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో మీరు కాంగ్రెస్ పార్టీకి గుర్తు పెట్టుకుని ఇక్కడ ఇచ్చినటువంటి క్యాండిడేట్లను భారీ మెజారిటీ గెలిపించే బాధ్యత ఏ సంక్షేమం ఏ అభివృద్ధిలో మీ ఊరి నుంచి మొదట నేను ఇక్కడే కొబ్బరికాయ కొట్టి ఇక్కడే శంకుస్థాపన చేస్తా ఉన్నా. అందుకే మరొక వారం మీకు అందరికీ తెలుస్తున్నా, దయచేసి ఇప్పుడు రాబోయేది లోకల్ బాడీ ఎలక్షన్, ఎంపీడీసీ ఎలక్షన్ ఉంటాయి, సర్పంచ్ ఎన్నికలు ఉంటాయి. ఈ ఎన్నికల్లో మనం కాంగ్రెస్ పార్టీ ఎవరైతే నిలబెట్టి ఎంపీడీసీగా సర్పంచ్ ఎంపీడీసీగా పోతామో మీరందరూ మీ మద్దతు ఇవ్వండి. ఇన్నిసార్లు ప్రజలు మీరు ఉడస్తున్నారు. ఒకవేళ మీ సర్పంచ్ ఎంపీడీసీలో గెలవకపోతే నా మొక్కలు ఇక్కడ తెల్లారదు. వాస్తవా కాదా? ఓడిపోయిన రావడంలో ఇబ్బంది ఉండేది. ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడంలో నాకు కష్టం ఉంటుంది. అందుకే నాకు ఇచ్చిన వాటాలో ప్రతి ఒక్కటి ముందుగా మొదటి ప్రాధాన్యత పొరుగుడు గ్రామానికి ఇస్తున్నా. అందుకే మీరు అదే ధైర్యంతో మీరు నన్ను ముందుకు నడిపించండి. మీ మా నెట్ట అందరూ తీసుకొని సంక్షేమ పథకాలు అభివృద్ధి అందరి సమపాలను నడిపిస్తారని తెలియజేస్తున్నా. పొరుగుడు గడ్డ వాస్తవానికి ఇక్కడ బీసీలు అదే గిరిజనులు చాలా మంది ఉన్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.